భోగాపురంలో విమానాశ్రయం నిర్మించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు వైఎస్ఆర్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు. భూసేకరణ నుంచి నిర్వాసితులకు పునరావాస కాలనీ నిర్మించడంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలన్నీ కల్పించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనన్నారు. అన్ని అనుమతులు తీసుకొచ్చిన వైఎస్ జగన్ 2023లో ఎయిర్పోర్ట్ కు శంకుస్థాపన చేశారని తెలిపారు. ఎయిర్పోర్ట్ ను కూటమి ప్రభుత్వమే పూర్తి చేస్తే చంద్రబాబు శంకుస్థాపన చేసినప్పుడు జిఎంఆర్ సంస్థ ప్రతినిధులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు మజ్జి శ్రీనివాసరావు. అసలు జిఎంఆర్ సంస్థ ఈ ఎయిర్పోర్ట్ మేము కడుతున్నాము అని ఒక కన్సార్టివ్ అగ్రిమెంటు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో 12/6/20వ సంవత్సరంలో వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2750 ఎకరాల 15 సెంట్ల భూమిని ఆ రోజు ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి రాష్ట్ర ప్రభుత్వం బదలాయించింది. పోలిపల్లి రెవెన్యూలో సుమారు 2 గూడిపోసలో కలిపి ఈ 2 గ్రామాల్లో 50 ఎకరాల 36 సెంట్లని ఆ రోజు భూసేకరణ చేసి ఈ 404 కుటుంబాలని వారికి అక్కడ పునరావాసం కల్పించి దానికి సుమారు 77 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం గత ప్రభుత్వంలో. 3/5/2023ని దీన్ని ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశాం. భోగాపురం విమానాశ్రయానికి జిఎంఆర్ ఎయిర్పోర్ట్కి కావాల్సిన అన్ని అనుమతులు రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు సమకూర్చవలసిన కార్యక్రమాలన్నీ కూడా చేసి దీని విలువ సుమారు 900 కోట్ల పైచీలు ఖర్చు పెట్టాం. మీరు ఇచ్చిన శంకుస్థాపనలో ఎక్కడైనా ఈ ప్రభుత్వం ఇప్పుడు కడుతున్న జిఎంఆర్ ప్రతినిధులు ఎక్కడైనా ఉన్నారా? మీరు ఎప్పుడు వేశారు? 14/2/2019 ఎన్నికలు ఎప్పుడయ్యాయి? 14/4 అంటే 2 నెలల ముందు. అంటే ఇంక 4-5 రోజుల్లో మార్చిలో మనకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. 1 నెల రోజుల ముందు ఆదరాబాదరాగా మీరు శంకుస్థాపన చేశారు. ఇది మీకు అలవాటే. అదే 3/5/2023 అన్నీ పూర్తి చేసి అన్ని అనుమతులు పూర్తి చేసి ఏది లేకపోయినా పలకబెట్టి ఓ టెంకాయ కొట్టేద్దాం, దీంతో ఈ పని అంతా మనమే చేసేద్దాం అని చెప్పిన వ్యక్తులు నేను చెప్పక్కర్లేదు, పక్కన ఫోటోలో కనబడతా ఉంది. ఈ రెండింటికి వ్యత్యాసం చూపించాను మీకు.